దీనికన్నా చచ్చిపోవడం బెటర్. ఎవరి మీదైతే యుద్ధం చేశానో, ఎవరిని ఓడించడానికి ఇన్ని రకాల ఎత్తులు వేశానో తనే నాకు క్షమాభిక్ష పెట్టింది. అమ్మా నాన్న, నన్ను క్షమించండి. కావేరి వల్లే మీరు చనిపోయారు. నేను భువనమ్మకి మాటిచ్చిన వారం రోజుల్లో మిమ్మల్ని ఈ ఇంట్లోకెళ్ళి బయటికి తరిమేస్తా అని ఒట్టేసి చెప్పిన గా మాట నేను నిలబెట్టుకునే తీరుతా. వాళ్ళ కుటుంబాన్ని ముక్కలు చేసి తన బతుకు రోడ్డు పాలు చేద్దాం అనుకున్నాను. అప్పుడే మీ ఆత్మకి శాంతి అనుకున్నాను, కానీ ఓడిపోయాను. చివరికి అర్జున్ బావని పెళ్లి చేసుకుని ఆస్తి సొంతం చేసుకుందాం అనుకున్నాను. కావేరి బతుకు నాశనం చేద్దాం అనుకున్నాను. చివరికి నేనే కావేరి పెట్టిన క్షమాభిక్షతో జైలుకు వెళ్లకుండా తప్పించుకోవాల్సి వచ్చింది. ఇక నేను బ్రతకడం వేస్ట్. నేను మీ దగ్గరకు వచ్చేస్తాను.